అనధికార ఆక్రమణ స్థలంలో ఇళ్ల క్రమబద్ధీకరణను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీఓ చంద్రమోహన్ పేర్కొన్నారు. గురువారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రిక్షా కాలనీ, సుందరయ్య కాలనీలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 అక్టోబర్ నాటికి ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరకర ఇంటి నిర్మాణాలు చేపట్టినట్లయితే వారికి 300 చదరపు గజాల వరకు బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు చెందిన అర్హత కలిగిన వారికి డీకేటీ పట్టాతో పాటు కన్వెన్షన్ డీడీ ఉచితంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, మున్సిపల్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వము ఈ యొక్క రెగ్యులైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే అభ్యంతరము కానీ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చేసుకొని ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకందరికీ కూడా అప్ టు 3 సెంట్స్ అంటే 150 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉచితంగా ఏపీఎల్ కానీ బీపీఎల్ ఫ్యామిలీ కానీ వీళ్లకు మా క్రమబద్ధీకరణ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు కూడా డ్రైవ్ పెట్టాం. రిక్షా కాలనీ, తర్వాత సుందరయ్య కాలనీ, వీటికి అందరికీ పోయి ప్రజలందరినీ కూడా ఈ విధంగా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ అభ్యంతరం కానీ పొరపోకలు అంటే ముఖ్యంగా అనాధీనం కానీ, గయాలు కానీ ఇలాంటివి వస్తాయి. అలాగే ఇవి ఎక్కడ కూడా చెరువుల్లోనూ, కుంటల్లోనూ, రోడ్లలోనూ, ఫుట్పాత్లు, ఓపెన్ స్పేసెస్ ఇలాంటి వాటిలో ఏదైనా ఆక్రమణ చేసుకుంటే చేయదు. సో అలా అభ్యంతరం లేని భూముల్లో ఎక్కడైనా ఇల్లు నిర్మించుకుంటే దాని కట్ ఆఫ్ డేట్ కూడా అక్టోబర్ 15, 2019 సంవత్సరం నాటికి ఏదో ఒకటి ఒక స్ట్రక్చర్ అంటే పర్మనెంట్ స్ట్రక్చర్, మళ్ళీ గుడిసెలు ఇలాంటివి కాదు, పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకొని వాళ్ళు ఏదైనా ఒక ఆధారం పెట్టుకుంటే అంటే ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ, అలాగే కరెంటు బిల్లు కానీ, లేదంటే ఏమీ లేదనుకోండి అనేది నిజంగానే వాళ్ళకు ఆ రోజుకు స్ట్రక్చర్ కట్టిందంటే మేము ఆధార్ ఇది గూగుల్లో ఫోటో కూడా తీసుకొని అది ఒక ఆధారంగా పెట్టుకొని మేము చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎందుకంటే బద్వేలు పట్టణంలో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. గోపవరం పరిధిలోను, బద్వేలు పరిధిలోను ఎక్కువగా ఆక్రమణ జరిగినాయి, చాలా వివాదాలు జరుగుతున్నాయి, దొంగ పట్టాలు క్రియేట్ చేస్తున్నారు. సో ఇది రెగ్యులైజేషన్ అనేది మా సైడ్ నుంచి అలాగే ప్రజల వైపు నుంచి కూడా మంచి స్కీమ్. ఎందుకంటే వాళ్లకు 2 సంవత్సరాల తర్వాత సెలవు రైట్స్ వస్తాయి. విత్ టైం ఏదైనా అవసరం ఉందనుకోండి వాళ్ళ భూమి తనఖా పెట్టి ఏదైనా లోన్ కూడా తీసుకోవడానికి అవసరం ఉంది. సో మా సైడ్ నుంచి ఏంటంటే 2 ఇయర్స్ తర్వాత దాన్ని రెగ్యులైజ్ చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. సో ఆ భూమి ఏదైతే సైట్ ఉందో, ఇంటి స్థలం ఉందో, ఆ స్థలం మీద మనకు ఫర్దర్గా ఎటువంటి డిస్ప్యూట్స్ రాకుండా అక్కడ ఎండ్ అయిపోతాయి. సో ఎక్కువ పట్టణంలో ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒకే స్థలం మీద 2-3 పట్టాలు పుట్టిస్తున్నారు. అలాగే 2-3 వర్గాలు పోయి దాన్ని గొడవ పడడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకు ఇదైపోతాయి. కాబట్టి ఇది ఏపీఎల్ అయినా బీపీఎల్ అయినా, కాకపోతే ఇదేంటంటే ఒక వ్యక్తికి లైఫ్ టైంలో ఒకేసారి అవకాశం. ఇంతకుముందు పట్టాలు ఇచ్చి ఇండ్లు నిర్మించుకొని మళ్ళీ ఎక్కడైనా ఆక్రమణ చేసుకుంటే ఇది వర్తించదు. సో కాబట్టి ఒక వ్యక్తికి లైఫ్ టైంలో ఒకేసారి ఇది క్రమబద్ధీకరణ అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి స్కీమ్. కాబట్టి సో బద్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నాం. అంటే ఒక వ్యక్తికి 4-5 పట్టాలు ఉంటాయి సార్, అంటే అగ్రిమెంట్ ఉంటుంది సార్? నో, ఓన్లీ ఒక వ్యక్తికి 4-5 పట్టాలు ఒక చోట ఉంటే ఎంతైనా అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంతేగాని అంటే మనకు ఇవి ఇవ్వడం జరిగింది 3 సెంట్లు, 6 సెంట్లు, 9 సెంట్లు. 9 సెంట్లు పైన ఉన్నా కూడా చేస్తారు. కాకపోతే దానికి పేమెంట్ చేయాల్సి వస్తుంది. 3 సెంట్ల వరకు ఫ్రీ, 3 సెంట్ల నుంచి 6 సెంట్ల వరకు ఒక రేటు, 6 సెంట్ల నుంచి మళ్ళీ 9 సెంట్ల వరకు ఒక రేటు. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. సో దాన్ని పే చేయాల్సి ఉంటుంది. అంటే ఆధార్ బేస్ చేసుకుంటారా సార్? ఆధార్ బేస్ చేసుకుంటాం. మనం మళ్ళీ నవశకం పోర్టల్ ఉంది, స్కీమ్ ఎలిజిబిలిటీ పోర్టల్ ఉంది. అందులో మనం అంటే వాళ్ళకి ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీ అంటే వాళ్ళకు 6 స్టెప్ వ్యాలిడేషన్లో వాళ్ళు వ్యాలిడ్ ఓకే కావాలి. 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే వాళ్ళ పేరు మీద 4 వీలర్ ఉండకూడదు, ఎనీ ఉండకూడదు, ఏంటి ఇంతకుముందు ఇది హౌసింగ్ స్కీమ్ తీసుకొని ఉండకూడదు, వాళ్ళు ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి వాళ్ళ కుటుంబంలో ఉండకూడదు. సో ఈ విధంగా అన్ని వ్యాలిడేషన్ అయిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇది మంచి స్కీమ్ కాబట్టి అందరూ సద్వినియోగం చేయాలని కోరుతున్నాం. చాలా వరకు బద్వేల్లో ఒకరికి 4-5 పట్టాలు ఉన్నాయి సార్. సో బద్వేల్లో ఏంటంటే ప్రభుత్వ భూముల మీద ఇది ఒక వృత్తిలా వ్యాపారం చేసే ధోరణి ఉంది. అది అరికట్టాల. ఎందుకంటే ఒక వ్యక్తి సొంతంగా ఇల్లు లేదంటే ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. అంతేకాని ఒక భూమి ఒక స్థలాన్ని ఆక్రమణ చేసుకొని దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి, ఇంకొక స్థలాన్ని ఆక్రమణ చేసుకొని కూడా మళ్ళీ దాన్ని కొన్ని రోజుల తర్వాత అమ్మేసి ఇంకో 3వ స్థలము మళ్ళీ 4-5 ఇలాంటివి అనేది కరెక్ట్ కాదు. ఇది చట్ట విరుద్ధము. కాబట్టి కుటుంబానికి ప్రభుత్వ బాధ్యత ఒక ఇంటి స్థలము, ఇల్లు కట్టించడం. అంతేగాని ఇల్లు కట్టిస్తుంది
సో అదే కుటుంబంలో ఎవరైనా వాళ్ళ పిల్లలకు మ్యారేజ్ అయితే దెన్ అది వేరే, వాళ్ళకు సొంత కుటుంబం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని ఈ ఒక వ్యక్తి 3-4 ఇంటి స్థలాలు తీసుకోవడము చట్ట వ్యతిరేకం కాబట్టి అలాంటివన్నీ కూడా మేము దీనికి గవర్నమెంట్ రిజర్వ్ చేసుకుంటాం.